ఎలా ఉంది కేరళ? సూపర్ టిప్పర్ నాలో స్పీకర్ అనుకుంటున్నా కల్పన. ఎంత కావాలి మీకు? మున్నార్లో ఈకో పాయింట్కి మళ్ళీ కొంచెం వెళ్తున్నాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన బుడ్డ. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అందరు ఎలా ఉన్నారు డెఫినెట్గా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. సో టుడే సెకండ్ డే కేరళలో. సో ఈరోజు అయితే మనం మున్నార్లో ఉన్నాము. సో నైట్ వచ్చామన్నమాట. నైట్ మాకు ఏమీ కనిపించలేదు అసలు లిటరలీ. బట్ ఇప్పుడు వ్యూ చూడండి అసలు మనం ఉన్న హోటల్ నుంచి. జస్ట్ అటు సైడ్ చూపిస్తాను నేను మీకు ఎంత బాగుందో. అండ్ హోటల్ కూడా చాలా నీట్గా ఉంది. సో కంప్లీట్ ఇట్లా కేరళ స్టైల్ ఆ థీమ్స్ ఆ పిక్స్ అన్ని ఇట్లా ఉన్నాయన్నమాట వాల్స్కి. చాలా చాలా బాగుంది. సో చాలా దగ్గర అయినాక చూసి వెళ్ళిపోయిన హౌసెస్ ఎంత బాగుందో. నాకైతే కేరళలో అడుగు పెట్టినప్పటి నుంచి కంప్లీట్ కర్ణాటక ఇట్లా మైండ్లో తిరుగుతుంది నాకు మొత్తం. చిక్మంగళూరులో షుగర్ వేసేసినావు కదా, అవసరం లేదు కదా, మళ్ళీ ఎందుకు డిప్ చేసావు? మా బుడ్డది ఏం చేసింది తెలుసా, అక్కడ కాఫీ కలుపుకోవడానికి అన్నీ పెట్టిరనమాట. ఒక కప్పులో వాటర్ తీసుకొని కాఫీ కలిపింది, అందులోనే గ్రీన్ టీ డిప్ చేసింది, అందులోనే షుగర్ వేసింది, అన్నీ వేసింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను అటు సైడ్. చిన్న చిన్న ఇల్లు, ఇక్కడ ఆల్మోస్ట్ ఇల్లులన్నీ ఇట్లనే. పైన గూనె పెంకలు అని అంటారు కదా, గూనె పెంకలు అంటారు కానీ స్లోపింగ్ హౌసెస్ అంటే. ఓ మై గాడ్. సే హాయ్. అది పడేయి ఇంకా డస్ట్బిన్లా, మళ్ళీ తీయకు. ఒకసారి చూపించండి టీ షర్ట్. అసలు ఈ టీ షర్ట్స్ అన్నీ ఎప్పుడో తీసుకున్నాం అనమాట. అంటే నేను తీసుకున్నప్పుడల్లా కొంచెం బిగ్ సైజే తీసుకుంటా. సో అవి ఇప్పుడు ఇలా తెలుసా. ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ ఆల్మోస్ట్ మేము బెంగళూరులోనే అనుకుంటా తీసుకుంది. బెంగళూరులో తీసుకున్న డ్రెస్సే అనుకుంటా ఇది. అండ్ ఇంకొకటి బీచ్కి ఒక డ్రెస్ తీసుకోలేదు, అది కూడా బెంగళూరులోదే. వేస్తాం. షుగర్ తర్వాత ఏమేయాలి? అంతే, మిక్స్ చేసి డస్ట్బిన్లో పారవేసేయి. మరి నువ్వు మిక్స్ చేసిన కాఫీ తాగలేం తల్లి. తీసుకున్నవి బెంగళూరులో ఉన్నప్పుడు తీసుకున్నామంటే అవి వేసుకునే సిచ్యువేషన్ కానీ అసలు అది రాలేదు ఎప్పుడు. సో అవన్నీ ఇప్పుడు ఇట్లా యూజ్ అవుతున్నాయి. ఫైనల్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఏం ఎక్స్ప్లోర్ చేసాము, ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను. నిన్న ఫుడ్ అయితే ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ తిన్నాము. బట్ ఈరోజు ఇక్కడ తెలీదు. నిన్న నైట్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. సేమ్ మన స్పైసెస్ ఎలా ఉంటుంది ఆ టేస్ట్ వచ్చిందనమాట. అండ్ నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. బస్లో తిరుగుతున్నాం కాబట్టి ఫీల్ ఉందేమో తెలియదు, కానీ పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మొత్తం గ్రీనరీ. అసలు ఎటు చూడు గ్రీనరీ. మామూలుగా మనము సిటీస్లలోనైతే మన సైడు కొద్దిగా ప్లేస్ దొరికితే ఆడ ఇంకొక ఫ్లోర్ లేపుదామా, ఇంకొక ఫ్లాట్ వేద్దామా, అది దేనికైనా యూజ్ చేసుకుందామా అనే పర్పస్లో ఉంటాం మనమైతే. బట్ ఇక్కడ అసలు ఇంటింటికి ఎన్ని చెట్లు. అసలు సూపర్ అండి రియల్గా. అందుకే కేరళకి వచ్చి షూట్స్ చేస్తుంటారు మూవీస్. అంత బాగుంటుంది. మూవీస్లో చూపించినట్టే కాదు, అంటే మూవీస్లో మనకి కొంచెం ఎలివేట్ చేసి చూపిస్తారు, కానీ రియల్గా అసలు ఎంత బాగుందో. నాకు చూద్దాం ఈరోజు వెళ్ళే ప్లేసెస్కి చిక్మంగళూరు కంటే ఇంకా హైలైట్గా ఉందా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉందా అనేది ఈరోజు నేను చెప్తాను.
దీనికంటే చిక్మంగళూరు నచ్చిందంట. ఎందుకంటే నేను అది బాగా నడిచి బాగా అలసిపోయింది అనమాట. అత్తిరపల్లి ఫాల్స్ దగ్గర పాపం బాగా టైర్డ్ అయి ఉండే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంచెం వాటర్ తక్కువగా ఉండే అనమాట. లాస్ట్ 10 days నుంచి వర్షం లేదంట. సో అట్లా వాటర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం అఫ్కోర్స్ నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయినా. అంటే మనము అందుకే ఎప్పుడైనా రీల్స్ ఆ వీడియోస్ చూసి ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం అస్సలు రావద్దు. సమ్ టైమ్స్ చెప్పలేము. ఈ బ్యాచ్ కంటే ముందు అంటే లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళకైతే ఫుల్ వాటర్ అంట, అసలు బీభత్సమైన వాటర్ అంట వాటర్ ఫాల్స్లలో. మా టైంలో కొద్దిగా తగ్గింది. ఓకే, ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. ఈ డే అయినా బాగా ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటున్నాం. సో వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. ఇప్పుడైతే మా బేబీ చూడండి మళ్ళీ ఎన్ని ప్యాకెట్స్ వేస్ట్ చేస్తుందో. అట్లా వేస్ట్ చేస్తే వాళ్ళు తిడతారు. ఎంత బెల్లం. ఎస్, ఓ మై గాడ్, నేనేదో ట్రై చేసిన అయ్యా నీకు అంతే. టీ నేర్పించిన నేను. మంచి కొడుకు, మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు. థ్యాంక్ యూ. టీ, మున్నార్ టీ. మున్నార్ టీ. అయ్యో వీళ్ళు పక్కన అక్క వాళ్ళు ఎంత మెచ్చుకుంటారు తెలుసా. నాతో అన్నది ఎంత మెచ్చుడు అబ్బాయి, పిల్లలు మంచిగా అని అంటున్నారు. శ్రీయాన్స్ సంగతి గురించి నో, ఇది గ్లాస్, ఇది జ్యూస్, అది సూప్, జ్యూస్ కాదు. అండ్ ఇవి చాకోస్ అండ్ మిల్క్. సో నెక్స్ట్ ఫ్రూట్స్, దెన్ నెక్స్ట్ ఇడ్లీ. ఏంటి అది సార్ ఫ్రూట్స్ తినవా? ఇడ్లీ తినవా? అది ప్లాన్ పక్కెట్టేసిన. అంటే కేరళకి వచ్చినాక కూడా ప్రోటీన్ తింటున్నా అని కదా. చూడు, చోలే, ఎగ్, పపాయ, ఎక్కడ బాగున్నాయి కదా. బ్రేక్ఫాస్ట్ బాగుంది. మనం తిన్నట్టు ఉంది. యాక్చువల్గా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే దొరకట్లేదు. ఎందుకు? అప్పము కానీ వాళ్ళు ఏదైనా ట్రై చేయాలి. నాన్ వెజ్ ఇక్కడిది యాక్చువల్లీ ఇక్కడ ఫిష్ చేస్తారు కేరళలో. నేను నిన్నటి నుంచి అడుగుతున్నాను, ఫిష్ ఉంటేనే తినేదాన్ని. ఇక్కడికి వచ్చి కూడా గివ్వే పూరీలు, గివ్వే ఇడ్లీలు. ఈరోజు మార్నింగ్ పూరి వద్దు అని అనుకున్నాను. నేను అంతే కడుపు, నేను పూరి తినని కదా అనుకున్నాను. అంటే చూడు చూడు చూడు, కావాలంటే చూడు. సరే పర్లేదు, చెప్పు. ఇక్కడ ఫోటోస్ తీసుకొని ఓకే. వాటర్ కనిపించట్లేదు. వాటర్ మట్టుపట్టి డ్యామ్ అక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడ నుంచి చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అది డ్యామ్. గేట్స్ ఓపెన్ చేసినట్టున్నారు. కొన్ని మెట్ల నుంచి వస్తున్నాయి అన్నమాట వాటర్ అనేవి. అండ్ మస్ట్ శ్రీమా వెహికల్ వస్తుంది. సో ఫైనల్లీ ఇక్కడ మట్టుపెట్టి డ్యామ్ ఇది. సో అసలు ఎంత బాగుంది తెలుసా, వ్యూ చాలా చాలా బాగుంది. సో ఇది అటు సైడు, ఇక్కడ సైడ్ వాటర్ వస్తున్నాయి, అక్కడ సైడ్. ఇప్పుడు వర్షం ఉంటే బాగుండేది. ఇంకా ఇదొక ఈకో పాయింట్కి వెళ్ళే వేలో మధ్యలో ఆగినామన్నమాట. అక్కడ పైన టెంపో ఆపినాము, ఇట్లా నడుచుకుంటూ వచ్చినాము. ఓ మై గాడ్, ఓ మై గాడ్, వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది.
సూపర్. కమాన్. ఏం పర్లేదు, అక్కడ కూడా ఉన్నాయి మా అమ్మ. అయినా ఇవి కొంచెం ఫారెస్ట్ ప్లాంట్స్ కదా మా, పాయిజన్స్ ఉంటాయి. అక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్న. మున్నార్లో ఈకో పాయింట్కి మళ్ళీ కొంచెం వెళ్తున్నాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్. ఎంత ఇది? హౌ మచ్? 150. ఇవి స్మాల్ సైజ్ 150 అంట. అది మరీ పెద్దగా ఉన్నాయి బాబు. ఇది బెటర్. ఏమన్నా 100. ఏ కలర్ బాగుంది? మల్టీ కలర్. మల్టీ కలరే ఉంది. ఈ సైజ్ ఇది సైజ్ 130 అంటే మీడియం ఉంది 130. ఇక్కడ మిర్రర్ లేదా? మిర్రర్ ఇవి నార్మల్గా వీటిలో ఫెదర్స్లో చాలా మంచిగా ఉన్నాయి కదా, సో వాటిలోనే ఎవిలై బాగుంది కదా. సో ఇది తీసుకున్నా. యాక్చువల్ ఎక్స్చేంజ్ చేసి ఆల్మోస్ట్ తీసుకుని 60 ఓకే. నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది చూసారా, ఇది చూడండి ఇక్కడ దొరికింది. నువ్వు గట్లా పట్టుకొని వస్తే వాళ్ళు ఏమవుతారు? నేను అడిగేసి వచ్చిన. ఫైనల్లీ థ్యాంక్ యూ. Cheers. You can have. Cheers. Sri baby. Oh. మామూలుగా లేదు కదా. ఇక్కడ బోటింగ్ దగ్గర ఆగినాము. ఎంత అయ్యో ట్రైపాడ్ తీసుకురాలేదా? ట్రైపాడ్ అక్కడే ఉందా? శ్రీమాన్ ట్రైపాడ్ అక్కడనే ఉంది. ట్రైపాడ్ అక్కడే ఉంది. ట్రైపాడ్ బోటింగ్ లో ఇప్పుడు ఇట్లా పట్టుకోవద్దా? ఇక్కడ జీపులు భలే ఉన్నాయి. ఇది వచ్చేసి చూడండి గ్రీన్ అండ్ నెక్స్ట్ పర్పుల్. అమ్మో రాళ్ళు ఘోరంగా వస్తున్నాయి బండ్లు. బోటింగ్ సెంటర్ మట్టు పెట్టి చాలా దూరం నడుచుకుంటున్నా. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ బోటింగ్ దగ్గర ఎంట్రీ టికెట్ 40. అడల్ట్కి 40కి కిడ్స్కి. అక్కడ చూడు పైన తీసుకున్నాం. మరి వెళ్ళండి కిందికి. నెక్స్ట్ మళ్ళీ బోటింగ్కి ఎక్కడ తీసుకోవాలి? కిందికి. ఎంట్రీ టికెట్ 40 రూపీస్. కిడ్స్కి కూడా 40. కిడ్స్కి కూడా 40. ఇప్పుడు మళ్ళీ మెయిన్ బోటింగ్కి స్పీడ్ బోటింగ్కి అయితే 5 మెంబర్స్కి 1100. బోర్డు ఎక్కడ ఉంది? ఇందాక రాకేష్ బోర్డు మళ్ళీ పైకి ఎక్కాలా? వచ్చినాక ఎక్కదా పెని ఆయన తిరుగుతారేమో ఏమో అని కాదు. ఆ బోటింగ్ కంటే ఇది బెటర్ కదా. చేద్దామా? బోటింగ్ ఎట్లా అవును పిని చేద్దాం. తొక్కొస్తుందా? వచ్చినా నాకు కూడా వచ్చి కానీ చాలా ఇయర్స్ అయింది తొక్కి. నువ్వు నేను చేద్దాం. భయపడకురి. కోతి సీ కోతి. హాయ్ మంకీ. మా పిన్ని. హలో. హాయ్ శ్రీమాన్. ఏ నో ఆర్యన్. ఆర్యన్. హాయ్ ఆర్యన్. అగో నువ్వు ఆడ కనిపిస్తున్నావు చూడు. ఏంట్రా? అగోడ స్టాచ్యూ. అగోడ కనిపిస్తుంది మా పిన్ని. అగో అగో బాగుంది. సో ఇప్పుడు బోటింగా సైక్లింగా? సైక్లింగ్. నో బోటింగ్. సైక్లింగ్. పిల్లలు బోటింగ్ పంపించేద్దాం. భయపడతారేమో. స్పీడ్ బోటింగ్ అంటే బాగా టూ మచ్గా తీసుకెళ్తారు. అయితే మరి 2 అదే శ్రీయు నీకు చిన్నది.
హైట్ ఉందా? సరే తీసేస్తా. ఇంకొకటి అక్కడ చూడే బాగుంది. అయ్యో పెట్టుకోదా? శ్రీయు సే హాయ్. శ్రీయు మా కమాన్. ఇద్దరు పట్టుకుంటే ఏంది ఆడుతుంది ఆడుతుంది భయం ఇస్తుంది. సూపర్ ఎక్స్పీరియన్స్. రియల్గా మిస్ అయ్యేవాళ్ళు స్పీడ్ బోట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. గొంతు వస్తలేదు, అరిచి అరిచి ఫీల్ అవ్వాలి తల్లి. ఇక్కడ దాకా వచ్చి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఓ మై గాడ్ నిజంగా అందరు గ్రూప్ ఆఫ్ బోట్ కంటే స్పీడ్ బోటే బాగుంది. స్పీడ్ బోట్ మేము ఎక్కడనో చేసినామే, గుర్తు రావట్లేదు నాకు అసలు. ఒగ్నేగల్ ఫాల్స్ బెంగళూరులో తెప్పలో వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఫీల్. అగైన్ ఓ మై గాడ్ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి. మేము డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలి. దమ్ దమ్ వస్తుంది. కావాలండి. 10 రూపీస్కి 3 ఇస్తారా? ఈచ్ 100 రూపీస్. ప్లీజ్ వెరీ కాస్ట్లీ. 10 రూపీస్ 3 అయితే తీసుకుంటాం. అందులో ఇంత పీక్ లోకి వచ్చాక కూడా ఈచ్ 100 రూపీస్. లాస్ట్ 10 రూపీస్ కి 1 ఇస్తే లాస్ట్ తీసుకుంటామండి. తీసుకుంటారా? తీసుకుంటామండి. ఇవ్వండి. ఇది 10 రూపీసా? చాలా కాస్ట్లీ అండి, గోల్డ్ కంటే కాస్ట్లీ ఉంది. మున్నార్ వీధుల్లో తిరుగుతుంటే అది చూడు పెద్దది చర్చి కూడా అక్కడ. రహ్మానియా. నా ట్రైపాడ్ పోయింది, ఇట్లా పట్టుకోవాలంటే చేతి. ఏడి రాకేష్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. కొంచెం లంచ్ టైమ్. మళ్ళీ వెళ్ళిందా? కాదు రాకేష్ రాకేష్ ఎక్కడ ఉన్నాడు? కనిపించట్లే. గైడ్ మిస్ అయితే ఎట్లా మళ్ళా? శ్రీ జిజ్జవ ఎందుకు నిద్రపోయింది, లేచింది. బోట్లో పొట్టు ఎగిరి అరిచి గొంతు పోయి వీడియో ఆఫ్ అన్న బాగుందా? ఇట్లా పడతామా మనం? పట్టం. బాగుందా? ఫుల్ మంది ఉన్నారంట. ఓ మై గాడ్. అంతే అది ఏం బిర్యానీ ఇది? తలపాకట్టు. ఓకే ఓకే తలపాకట్టు. ఏ కాదు మా చికెనే తీసారా? ఓకే కమాన్ హ్యావ్ ఇట్ గైస్. వాళ్ళకి ఇచ్చేసేది. ఇది మనకు.
ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు జస్ట్ కమెంట్ చేయండి ఎస్ అక్కానో లేకపోతే చూసాను అనేసి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కంప్లీట్ రా వీడియో ఉన్నది ఉన్నట్టుగా మేము ఎలా స్పెండ్ చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది చూపిద్దాం అనేసి పెట్టేశాను అనమాట. అసలు వితౌట్ ఎనీ వాయిస్ ఓవర్ లేకుండా అట్లా. సో ఫైనల్లీ ఇప్పుడు 2 ప్లేసెస్ చూసేసాము. నెక్స్ట్ టీ ప్లాంటేషన్కి వెళ్తున్నాను అనమాట. ఒక్కటే రోజులో ఇవన్నీ చూసాము. ఏంటి ఇన్ని డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నారు ఏంటి ఎలా అనేది కూడా మేబీ డౌట్ రావచ్చు. నేను అది కూడా చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇందులోనైతే అసలు టైం కూడా లేదు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అండ్ ప్లేసెస్ గురించి కానీ అనేసి. సో నేను మ్యాక్స్ స్క్రీన్ షాట్స్ పెడుతూనే ఉంటాను ఒక డేలో, ఈ డేలో మేము ఎన్ని కవర్ చేసాము ఏంటి అనేది. అండ్ ఇక్కడ మెయిన్ కేరళకి వచ్చి టీ ప్లాంటేషన్లో అసలు అఫ్కోర్స్ మేము ఫోటోషూట్ అనేది మిస్ అయ్యాము. ఒక మెయిన్ టీ ప్లాంటేషన్స్ కొన్ని ఉంటాయి. సో అక్కడికి వెళ్తే ఏంటంటే మొత్తం కమర్షియల్ అయిపోయిందండి. అసలు డబ్బులు అడుగుతున్నారు. ఈవెన్ అందులోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా డబ్బులు అడుగుతున్నారు. తర్వాత కాస్ట్యూమ్స్, ఆ ఫొటోస్ అవి గంపలు పట్టుకొని అవి ఉంటాయి కదా కొన్ని, వాటికంటే మనీ పే చేస్తాము. కానీ అసలు ఈవెన్ అందులో దిగాలన్నా అందులోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా డబ్బులు అడుగుతున్నారు అనేసి. సో మా టెంపో డ్రైవర్ పాప అంకుల్ చాలా మంచోళ్ళు అనమాట. అసలు పాప మనకి తెలుగు రాదు, మనకి మలయాళం రాదు, అయినా కూడా బాగా అర్థం చేసుకొని సో వేరే ఇట్లా రోడ్ సైడ్ నుంచి వెళ్తుంటే పక్కన ఇవి ఉంటాయి కదా, సో అక్కడ ఆపారనమాట. సో అది ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. బట్ ఉన్న టైంలో కూడా మేము వెంటనే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని సో ఇక్కడికి వచ్చి కాసేపు అట్లా తిరిగి అందరం, కొంతమంది దిగారు కొంతమంది దిగలేదండి, ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన వర్షం కూడా స్టార్ట్ అయి ఉన్నాయన్నమాట. మేము అసలు ఎంత అనుకున్నామో ఖచ్చితంగా మనం ఉన్నన్ని డేస్ వర్షం పడాలి అని, ఎందుకంటే మెయిన్ అదే కదా అసలు బ్యూటీ అంటే కేరళకి. సో ఫైనల్లీ అసలు అనుకోకుండా వర్షం పడింది, చినుకులు పడ్డాయి. ఎంత హ్యాపీగా అనిపించిందో. అమ్మయ్య మేము కొన్న రెయిన్ కోట్లకి వర్త్ అని ఫీల్ అయిపోయి ఆ రెయిన్ కోట్లు వేసేసుకొని అసలు చాలా ఫోటోస్ వీడియోస్ చాలా ఇవన్నీ నేను రీల్స్ షార్ట్స్ అన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫైనల్లీ ఇట్లా రోడ్ మీద ఇవన్నీ తర్వాత ఇట్లా చూస్తుంటే తలుచుకుంటుంటే నెక్స్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత అసలు ఎంత బాగా అనిపిస్తుందో. మా శ్రీయు అయితే ఆయన మెయిన్గా చెప్తున్నా, శ్రీయు వర్డ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, తన ఫీల్ చెప్తాను. అండ్ ఈ చలి చెయ్య ఆల్మోస్ట్ 3 lakhs ప్లస్ వ్యూస్ పోయింది. ఇదే ప్లేస్లో షూట్ చేసాము. దానికి మామూలు కష్టం కాదండి. ఎన్ని రిహార్సల్స్ చేయించానో వాళ్ళ టీం అందరికీ, మేము గ్రూప్ ఆఫ్ వెళ్ళాం కదా, అందరికీ ఒక్కొక్కరిగా స్టెప్స్ నేర్పించాను నేను. ఆ రా వీడియోస్ కూడా ఉన్నాయి, బట్ నా ఫోన్లో లేవు, వేరే వాళ్ళ ఫోన్లో ఉన్నాయన్నమాట. మ్యాక్స్ అవి షార్ట్స్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే ఎంత అనుకున్నాను అసలు మున్నార్లో ఖచ్చితంగా వర్షం పడాలని కదా. శ్రీయుమా, 1 question for you. ఎలా ఉంది కేరళ? సూపర్ టిప్పర్. ఏది నచ్చింది బాగా నీకు? బోటింగ్, స్పీడ్ బోటింగ్ నచ్చిందా? అది ఎట్లుంది వ్యూ పాయింట్ అదంతా? ఇది మన హైదరాబాద్ లో ఉంటుందా? మన హైదరాబాద్ లో ఇట్లా వస్తుందా ఫాగ్? అట్లా ప్లాన్స్ ఉంటాయా? టీ ప్లాన్స్ ఉంటాయా? సో నువ్వు కేరళలో ఏమేమి అబ్జర్వ్ చేసినావు చెప్పు. జిప్ లైన్, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేసినావు చెప్పు. కేరళలో నీకు ఏమేమి కొత్తగా కనిపించినాయో చెప్పు, మనకు హైదరాబాద్ లో కనిపించేవి కాకుండా. చర్చెస్, ఇంకా కొండలు, హిల్స్, ఇంకా నెక్స్ట్ అక్కడ కనిపిస్తున్నాయి కదా చెప్పు. ప్లాన్స్, ఏం ప్లాన్స్? టీ ప్లాన్స్, ఇంకా అది ఫాగ్ బాగుందా? ఇంకా ఇంకేం కనిపించింది కేరళలో? వెరీ గుడ్. లాంగ్వేజ్ ఏంటి చెప్పు. నో మలయాళం. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ రెయిన్ పడుతూనే ఉంటది కంటిన్యూగా. ఇంకా ఏమేమి కొత్తగా కనిపించినాయి? ఓకే, వెహికల్స్ కూడా డిఫరెంట్ గా కనిపించినాయా నీకు? ఓకే, ఇంకేమైనా కొత్తగా కనిపించినాయా నీకు?
ఓకే ఇంకా ఇంకా చెప్పు. నాకైతే ఫ్రూట్స్ డిఫరెంట్ గా అనిపించింది. అది ఫ్రూట్స్ ఏం ఫ్రూట్స్? పపాయ. ఓకే ఇంకా నాకైతే కాఫీ ఫుల్ నచ్చింది. కాఫీ నేను చేసుకుంటే. ఓకే డన్. సో ఫైనల్లీ నచ్చింది కేరళ. కానీ కొన్ని నచ్చలే. ఏం నచ్చలేదు? వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు నీకు నడిచినావు కదా, అది నచ్చలేదు కదా? వాటర్ ఫాల్ తిరుపల్లి ఘోరంగా కాళ్ళు వచ్చింది. కానీ వాటర్ ఇస్తే బాగుంది. అంటే వాటర్ లో దుంకనియలేదు కదా. అదే ఆఫ్ 10 మార్క్స్. అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తావు? 10 కి ఎన్ని మార్క్స్ ఇస్తావు కేరళకి? 10 out of 10. ఓ మై గాడ్, అవునా? ఫస్ట్ 10 out of 10. తర్వాత సెకండ్ వన్ 9 out of 10. ఎందుకు? ఫస్ట్ డే ఏమో అట్లా, సెకండ్ డే ఇట్లానా? అమ్మా జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చినాము. టైం ఎంతనా? టైము అమ్మా జస్ట్ రూమ్కి వచ్చినాము. చాలా తొందరగా వచ్చినాం ఈరోజు. నిన్ననైతే అసలు బాత్రూమ్ డోర్ కూడా వేసినాం. 7 అవుతుందా? కానీ అట్లా ఉండేనే లేదు అసలు బయట వెదరు. 9 or 10 అవుతున్నట్టుంది. ఇంత చలి తెలిసి ఇట్లా లేస్తున్నాయి ఏమైతే స్కిన్ చాలా. కానీ బాగా జరిగింది ఈరోజు డే. నిన్నటి కంటే ఈరోజు చాలా బాగా జరిగింది. ఒక్కటి మిస్ అయినాము, జిప్ లైన్ ఒక్కటి. అది ఉంటున్నా ఇట్లా ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటుండే అనమాట. ఇప్పటికి ఓకే 9 out of 10. ఒక్కటి మిస్ అయింది. సో ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసి పడుకోవడమే. రేపు మార్నింగే లేచి ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది డే 3 వ్లాగ్లో చెప్తాను. సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనది చూపిస్తా. రూమ్లో ఇప్పుడే ఇక్కడ చూడండి. ఓ మై గాడ్, ఏ మిర్రర్ మీదకి ఎక్కింది అది. ఓ మై గాడ్, ప్లీజ్ చూడండి ఎట్లా ఎక్కుతుందో. ఏదది ఎక్కుతుంది. ఏంద్రో ఇంత ఉన్నది. అది ఎట్లా తాగుతుంది తెలుసా బ్లడ్? ఓ మై గాడ్, అమ్మ ఇంకా నయమే తల్లి. ఇది కుట్టింది స్టిల్ ఇంకా నాకు మరకుంది కదా శ్రీ. కూర్గులో కుట్టింది. అమ్మూలి చేసి అయ్యో మిర్రర్లో సరిగ్గా కనిపించట్లే కానీ చూడండి ఎట్లా ఎక్కుతుందో. భలే ఎక్కుతుంది. ఓ మై గాడ్, అమ్ము అసలు తను బయట పడేద్దాం ఇప్పుడు నైట్. మళ్ళీ నాకు భయం వేస్తుంది. తీగి దాన్ని ఏదో ఒక విధంగా టిష్యూ ఫస్ట్ బాల్కనీ డోర్ ఓపెన్ చేయి. అయ్యో ఏడమైంది ఇది. ఎక్కడికి ఎక్కింది. డోర్ తీద్దాం. ఆగది ఒకటి పెట్టుకుపోయి పెట్టింది నాకు. దీనికి ఎక్కువే మీద పడ్డదక్కో. ఎక్కువ పిల్ల అందరం చేసింది అది. ఎక్కింది తీవి. సీరియస్లీ ఏ పేపర్తో నోడేస్తావా? పేపర్తో నోటేసింది. ఎక్కరా అది మళ్ళీ ఇన్స్ట్రక్షన్ పేపరు. మళ్ళీ ఇన్స్ట్రక్షన్. ఓ మై గాడ్, ఎక్కడో బట్టలకు వచ్చినట్టుంది సింధు. నాకు భయం వేస్తుంది. అసలు అది కొడితే తెలియని కూడా తెలియదు తెలుసా. బ్లడ్ తాగుతూనే ఉంటుంది అది. ఓ మై గాడ్. మొత్తానికి నా ఫ్రెండ్ లీచేస్ని రూమ్కి పట్టుకొచ్చేసింది. చాలా డేంజర్ అండి బాబు, మామూలుగా రక్తం తాగదు అసలు. అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అప్పుడు మేము చిక్మంగళూరుకి వెళ్ళిన టైంలో. సో పాపం దానికి కుట్టుండే, కాలుకి కూడా కుట్టుండే. పీకేసాం టెంపుల్లో ఉన్నప్పుడు. కానీ రూమ్కి ఎలా వచ్చిందో ఏమో, బట్టలకి వచ్చిందో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేస్లలో. సో ఫైనల్లీ మా డే 2 ఇన్ కేరళ ఇలా గడిచింది. మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే మేము కేరళకి వచ్చినప్పటి నుంచి ఈ 2 డేస్లో ఈ డే చాలా చాలా ఎంజాయ్ చేసాము. బట్ ఒక్కటి మిస్ అయ్యాము. అది
ఫుల్ఫిల్ చేసుకున్నామా లేకుండానే బ్యాక్ వచ్చేసామా అనేది చాలా ప్లాన్ చేసుకుని ఉన్నాను. అంటే దాని మైండ్లో యాక్చువల్గా మున్నార్లోనే అనుకొని ఉండే, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. అది లిస్ట్లో లేదు, అంటే మన సఫారీ వాళ్ళతో వెళ్ళాం కదా దాంట్లో లేదు. బట్ టైం ఉంటే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఏదైనా ఒకటి మిస్ చేసుకొని. అండ్ టీ మ్యూజియంకి కూడా మేము వెళ్ళలేదండి, ఎందుకంటే దానికి అది మేము ఆల్రెడీ ఊటీకి వెళ్ళినా లేకపోతే ఇంకా కర్ణాటకలో వేరే ఏ స్టేట్స్కి వెళ్ళినా కూడా మ్యాక్స్ టీ మ్యూజియంస్ ఉంటాయి, సేమ్ యాజ్ టీస్ ఉంటాయి. అండ్ వీటికి ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మాకు అదంత పెద్దగా వర్త్ అనిపించలేదు. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళిరు, మేమైతే వెళ్ళకుండా బయటనే బాగా ఆ వెదర్ని కానీ ఆ క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేసి ఉండే అనమాట. ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మ్యాక్స్ ఇందులో షేర్ చేసుకున్నంత టైం లేదు, ఫాస్ట్గా మాట్లాడేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచిగా రాబోతున్నాయి అనమాట. సో మోస్ట్లీ అందులోనే వాయిస్ ఓవర్ ఇచ్చి షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి వీడియోని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.